సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రమే డబుల్ స్మార్ట్. ఇంకా సినిమా ఎలా ఉందంటే ఇంకా ఈ స్మార్ట్ శంకర్ కూడా అందరికైతే బాగా కనెక్ట్ కాలేదు, కానీ సినిమా అయితే బాగా ఆడేసింది. ఇంకా డబుల్ స్మార్ట్ సినిమా కూడా అందరికి నచ్చకపోయినా సరే కొంతమందికి అయితే మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది. ఇంకా హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మన రామ్ పోతినేని యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. ఇంకా ఆలీ కామెడీ అయితే కొన్ని సీన్స్ వరకు బాగానే ఎంజాయ్ చేస్తారు. ఇంకా సంజయ్ దత్ పాత్ర కూడా బాగానే రాసుకున్నారు. ఇంకా సినిమాకి అయితే చాలా కీలకం కూడా. ఇంకా కావ్య తాపర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, స్పెషల్ అట్రాక్షన్ కూడా. ఇంక ఈ సినిమాకి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఈ సినిమాకి సాంగ్స్ అయితే వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే మదర్ సెంటిమెంట్ సినిమాకి అయితే చాలా బాగా హైలైట్ అయ్యాయి. ఇంకా సినిమాలో మన రామ్ పోతినేని ఎనర్జీ అయితే ఆ డాన్స్ లో గానీ ఎక్స్ప్రెషన్ లో గానీ చాలా బాగున్నాయి. ఇంకా స్టోరీ అయితే చాలా రొటీన్ గా ఉంది. ఇంకా సినిమా చూస్తున్నప్పుడు ఇస్మార్ట్ శంకర్ ని మళ్ళీ చూస్తున్నా అని అనిపిస్తుంది. ఇంకా డైలాగ్స్ అయితే సెకండ్ హాఫ్ అయితే బాగా పేలాయి. ఇంకా మనీష్ శర్మ బీజిఎం అయితే లిటరలీ పిచ్చెక్కించింది. ఇంకా డబుల్ స్మార్ట్ సినిమా అయితే లిటరలీ ఒక వర్గం ఆడియన్స్ కి అయితే బాగా నచ్చింది. ఇంకా రామ్ పోతినేని ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా ఫుల్ మీల్స్. ఇంకా డబుల్ స్మార్ట్ చెప్పాలంటే పూరి జగన్నాథ్ ఈ సినిమాతో కమ్బ్యాక్ ఇచ్చేసినట్టే. మరి ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 5/3.5 రేటింగ్. మరి ఈ సినిమా మీరు చూసినట్టయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గాయ్స్. మరి రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ మూవీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు మీరు కూడా కింద కామెంట్ చేయండి గాయ్స్. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.